హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వేపాకుతో సోప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి కెమికల్స్ వాడకుండా, కలర్స్ కెమికల్స్ ఏమీ యూస్ చేయకుండా మనము చక్కగా ఇంట్లోనే మనము వేపాకుతో సోప్ చేసుకోవచ్చండి. హెల్త్కు స్కిన్కి అయితే చాలా మంచిది ఈ సోప్ అయితే. స్కిన్ పిల్లలు స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాగా రాకోకుండా, ర్యాషెస్ అలా రాకుండా మనము ఇంట్లోనే ఈ విధంగా వేపాకు సోపు కెమికల్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా నేను ఇది తయారు చేశాక ఎలా ఉందనేది ఒక క్లిప్ అయితే చూస్తున్నానండి. ఇది ఒకసారి నేను దీంతో హ్యాండ్స్ వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎలాగ నురగొస్తుంది. అదేవిధంగా ఇది మనము క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఒకసారి చూసేయండి. చక్కగా నురుగు వస్తుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి. మన స్కిన్ పరంగా అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. తక్కువ కాస్ట్లోనే మనము ఎక్కువ సోప్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువ నురుగు వస్తుందో. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేస్తాను మీకోసం. దీనికోసం కొద్దిగా వేపాకు తీసుకున్నానండి. ఈ విధంగా వేపాకు తీసుకోవాలి కొద్దిగా. మీరు ఎక్కువ మోతాదులో సోప్స్ తయారు చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకొద్దిగా వేపాకు తీసుకోండి. ముందుగా మనం తీసుకున్నటువంటి వేపాకంతా కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను 100% మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు కిచెన్ టిప్సా, లేకపోతే హెయిర్ కేరా, బ్యూటీ టిప్సా, ఇలాంటివన్నీ కూడా నేను డెఫినెట్గా మీకోసం అయితే టైలరింగ్ టిప్స్ అన్నీ కూడాను నేను డెఫినెట్గా మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. ఒక సిస్టర్ అడిగారు హెయిర్ కేర్ టిప్స్ చెప్పమని. డెఫినెట్గా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నేను హెయిర్ కేర్ టిప్స్ గురించి, అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే 100% రిజల్ట్ ఉండేలాగా మీకోసం అయితే నేను చూపించబోతున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా వేపాకంతా కూడా నీళ్ళలో బాగా శుభ్రం చేసుకోవాలి. వేపాకు పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, మనము 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా అంతా కడిగేసామంటే నీట్గా వస్తుందండి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. నేను తయారు చేసేటువంటి సోప్స్కి ఈ మాత్రం వేపాకు అయితే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు తులసి ఆకుతోటి, అలోవెరా తోటి, అదేవిధంగా రోజ్ పెటల్స్ తోటి చాలా డిఫరెంట్ మెథడ్స్లో మనం సోప్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో గులాబీ పువ్వు రెక్కలతోటి నేను రోజ్ సోప్ అయితే తయారు చేశానండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. రోజ్ సోపు చాలా బాగా, అది ఎందుకు యూజ్ అవుతుంది రోజ్ సోప్ అంటే మంచిగా వైటనింగ్కి యూజ్ అవుతుంది. వేపాకు సోప్ వచ్చేసి స్కిన్ పరంగా యూజ్ అవుతుందండి. కొంతమందికి దురదలు అలాగ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఏంటంటే ఈ వేపాకు సోప్ యూస్ చేస్తే అలర్జీ అంటే అలర్జీ ఉంటే కొద్దిగా దురద అలా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ వేపాకు సోప్ యూస్ చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. పిల్లలు స్కూల్లో అక్కడ ఇక్కడ చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటారు మట్టిలో, అలాంటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేపిస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసి మిక్సీకి వేసానండి నేను. పసుపు అనేది మనకు యాంటీబయోటిక్గా యూజ్ అవుతుంది కదండి, చాలా మంచిది పసుపు. కాబట్టి నేను కొద్దిగా పసుపు కూడా ఇందులోనే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి, ఆకు తెగదు కదండి మిక్సీలో, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేనేం వేయలేదండి ఇప్పటి వరకు, ఓన్లీ వేపాకు అదేవిధంగా పసుపు ఈ రెండింటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా
టీ వడగట్టుకునే జాలి గంట ఉంటుంది కదండి, దాంతో స్ట్రెయిన్ చేసుకోండి. లేదు అని అంటే మీకు ఈజీగా అంతా ఒక్కటేసారి అయిపోవాలి అని అంటే ఒక క్లాత్ ఉంటుంది కదండి, నేను చూపిస్తాను క్లాత్ తోటి అంతా ఒకటేసారి నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తాను చూడండి, వీడియోలో ఎంత అయిపోతుంది ఈ విధంగా. ఇక వడగట్టుకున్నటువంటి ఈ వేపాకు రసాన్ని పక్కన పెట్టుకుందాం. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోప్ బేస్ అండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ పడింది, 120 పడింది. ఇది ఇప్పటికీ నాకు ఒక 2 టైమ్స్కి యూజ్ అయిందండి. జస్ట్ ఈ మాత్రం క్యూబ్ అయితే మనకు సరిపోతుంది. మళ్ళీ మనము కవర్ని ఫోల్డ్ చేసి దాన్ని దాచుకొని మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకోవచ్చు, లేదా అంతా ఒకటేసారి కూడా మనం చేసుకోవచ్చు అండి. నేను ఆ క్యూబ్ తోటి నెక్స్ట్ టమాటో సోప్ కానీ లేదా రైస్ సోప్ కానీ చేసి చూద్దామని చెప్పేసి ఆ క్యూబ్ నేను అలాగే దాచుకున్నా. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశారంటే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. స్మాల్ క్యూబ్స్గా ఈ విధంగా కట్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము సోప్ అయితే తయారు చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకుతో మనం రసం తీసాం కదండి, అదేవిధంగా కొద్దిగా పసుపు, ఇది సోప్ బేస్ ఉంటుంది కదండి, ఇవి మెయిన్ అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. స్టీల్ది ఏదైనా సరే, ఒక క్యారీ కానీ చిన్న గిన్నె కానీ ఏదైనా సరే, అందుట్లోకి మనము కట్ చేసుకున్నటువంటి ఈ సోప్ బేస్ క్యూబ్స్ని వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది గ్లిజరిన్ అని కూడా అంటారు దీన్ని. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి వాటర్, అప్పుడే మనకి సోప్ బేస్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్ గిన్నె సోప్ క్యూబ్స్ ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టొద్దండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మనము సోప్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాటర్ బాగా మరిగేటప్పుడు మనము సోప్ క్యూబ్స్ని సోప్ బేస్ క్యూబ్స్ని వేసుకున్నటువంటి గిన్నెని ఈ విధంగా క్లాత్తో కానీ, ఈ విధంగా ఇది పట్టకర లాంటిది ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా పట్టుకొని అంతా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 1 to 2 మినిట్స్లో ఇదంతా కూడా మెల్ట్ అయిపోతుంది. మనం ఎక్కువ క్యూబ్స్ తీసుకున్నామంటే కొద్దిగా టైం పడుతుంది, ఒక 2 మినిట్స్ అలా పడుతుంది. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి 1 నిమిషంలోనే అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా మెల్ట్ అవ్వాలి, మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది 1 మినిట్లో. కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇది డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టొద్దండి, ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మనం కరిగించాలి. ఇక మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి వేపాకు జ్యూస్ ఉంది కదండి, వేపాకు రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కొద్దిగా నరిషింగ్ కోసం, స్కిన్ నరిషింగ్గా ఉండడం కోసం కొన్ని డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనము సోప్తో స్నానం చేసిన తర్వాత కూడా మనకు చలికాలం ఏంటంటే పొడిబారినట్టు ఉంటుంది కదండి స్కిన్, అలా ఉండకుండా ఉంటుంది. మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. పిల్లలకి స్నానం చేయించిన తర్వాత, పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే, మనకు స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారుతూ ఉంటుంది కదండి చలికాలంలో, అలా అవ్వకుండా ఉండడం కోసం ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని మనం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. మనకు అస్సలు స్కిన్ పొడిబారకుండా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ సోప్ బేస్ మిశ్రమం అంతా కూడాను, ఇది మౌల్డ్స్ అంటారు, సోప్ మౌల్డ్స్ అండి. ఇది అంటే సోప్ తయారు చేసుకునే మౌల్డ్స్. ఇది ఉన్నా లేకపోయినా ఏం పర్లేదండి, ఇది డెఫినెట్గా ఉండాలని ఏం లేదు. మన దగ్గర చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదండి, గిన్నెలో కూడా వేసినా కూడా ఇది సోప్ తయారైపోతుంది. ఇది కొద్దిగా హీట్గా ఉంది కాబట్టి మనము ఈ విధంగా మీరు హీట్ అంతా తగ్గిన తర్వాత వేయొద్దండి, అంతా గట్టిగా సోప్ లాగా తయారైపోతుంది. హీట్ తగ్గకముందే, చల్లక అవ్వకముందే ఈ విధంగా సోప్ మౌల్డ్స్లో కానీ బౌల్స్లో కానీ వేసేసుకోండి. ఈ విధంగా
సోప్ మోల్డ్ కూడా ఇది కూడా చాలా తక్కువే అండి కాస్ట్. ఆన్లైన్లో దొరుకుతుంది, మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఇది ఒకసారి తీసుకున్నామంటే మనకు మళ్ళీ మళ్ళీ కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు అంతా చక్కగా సోప్ అయితే తయారైపోతుంది. నేను ఈ విధంగా కింద ప్లేట్ పెట్టానండి, ఎందుకంటే ఇది వంగిపోతూ ఉంటుంది. ఇది మౌల్డ్ కదా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈజీగా సోప్ అయితే ఊడొచ్చేస్తుంది. గిన్నెతో మీరు చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా వేసుకోండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. గిన్నెలు చిన్న చిన్న గిన్నెలతో చేసేటప్పుడు ఇది మౌల్డ్ కాబట్టి మనకు ఈజీగా అలాగ బెండ్ చేయంగానే ఎక్కడ సోప్స్ అక్కడే ఊడొచ్చేస్తాయి. ఈ విధంగా నేను ఒకసారి నా హ్యాండ్స్ వాష్ చేసుకొని చూస్తున్నాను చూడండి, ఎలాగ నొరగొస్తుంది, ఎలాగుంటుంది మీకు అని చెప్పేసి. అంటే చూడ్డానికి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇది నొరగ ఎలా వస్తుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్కు చూపిస్తాను చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, ఏదో ఒక టైంలో, మార్నింగో, ఆఫ్టర్నూన్, ఈవినింగో. కొద్దిగా వాటర్ని వేసి నేను ఈ విధంగా క్లీన్ చేస్తాను చూడండి, ఎంత చక్కగా నురుగొస్తుందో. హ్యాండ్స్ కూడా మంచిగా అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం తీసుకుంది వేపాకు కాబట్టి రిఫ్రెషింగ్గా ఉంటుంది. టమాటో సోప్ తీసుకున్నారంటే పిగ్మెంటేషన్కి యూజ్ అవుతుంది. ఒక్కొక్క సోప్ ఒక్కొక్కటి అనమాట స్పెషాలిటీ. ఇప్పుడు రోజ్ సోప్ ఏంట్రా అంటే మనకు స్కిన్ వైటనింగ్కి అలాగా. తులసి సోప్ వచ్చేసి ఈ విధంగా నీమ్ లాగానే. అలోవెరా సోప్ వచ్చేసి స్కిన్ సాఫ్టనింగ్ కోసం. చూస్తున్నారు కదండి, హ్యాండ్స్ వాష్ చేశాను. నురగ కూడా బాగా ఎక్కువగా వస్తుంది మనము తీసుకున్నటువంటి సోప్ బేసు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.